ఈరోజు ఆంధ్రప్రదేశ్ 5వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని కవి పరిచయాలతో చూద్దాం. ఏ దేశమేగిన ఏ దేశమేగిన గేయం రచయిత రాయప్రోలు సుబ్బారావు. ఏ దేశమేగిన గేయం రచయిత రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు సుబ్బారావు గారి కాలం 13/3/1892 నుంచి 30/6/1984 వరకు. రాయప్రోలు సుబ్బారావు గారి కాలం 13/3/1892 నుంచి 30/6/1984 వరకు. రాయప్రోలు సుబ్బారావు ఎలా పేరు పొందారు? అభినవ నన్నయ బిరుదాంకితుడు, నవ్య కవితా పితామహుడు. నవ్య కవితా పితామహుడు ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు. నెక్స్ట్ రాయప్రోలు సుబ్బారావు గారి బిరుదు ఏంటంటే అభినవ నన్నయ. రాయప్రోలు సుబ్బారావు గారి బిరుదు ఏంటంటే అభినవ నన్నయ. ఈయన నవ్య కవితా పితామహుడుగా పేరుగాంచారు. రాయప్రోలు సుబ్బారావు గారి రచనలు: తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైనవి కావ్యాలు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలు. రమ్యాలోకం, మాధురి దర్శనం అనే లక్షణ గ్రంథాలు ఏంటంటే రమ్యాలోకం, మాధురి దర్శనం. వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం దేనితో సత్కరించిందంటే పద్మభూషణ్తో సత్కరించింది. రాయప్రోలు సుబ్బారావు గారిని భారత ప్రభుత్వం దేనితో సత్కరించిందంటే పద్మభూషణ్తో సత్కరించింది. సాయం రచయిత జాక్ కోప్. ఈయన కాలం 1913 నుంచి 1991 వరకు. సాయం రచయిత జాక్ కోప్ 1913 నుంచి 1991 వరకు. జాక్ కోప్ ఏ దేశపు నవలా రచయిత, కథా రచయిత, కవి, సంపాదకులు? దక్షిణాఫ్రికా దేశం. జాక్ కోప్ ఏ దేశపు నవలా రచయిత, కథా రచయిత, కవి, సంపాదకులు? దక్షిణాఫ్రికా. సాయం అనేది ఎటువంటి కథ? ఒక అనువాద కథ. సాయం అనేది ఎటువంటి కథ? ఈయన దక్షిణాఫ్రికా దేశానికి చెందినవాడు కదా, మరి తెలుగులో ఎలా రాసిండో అని అనుకోవచ్చు. కానీ సాయం అనేది ఎటువంటి కథ అంటే ఒక అనువాద కథ, అంటే ట్రాన్స్లేట్ చేయబడింది కథ. అనకు కనకు వినకు. అనకు కనకు వినకు రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి. అనకు కనకు వినకు రచయిత ఎవరంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కాలం 4/8/1912 నుంచి 21/6/1992 వరకు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కాలం 4/8/1912 నుంచి 21/6/1992 వరకు. జంధ్యాల పాపయ్య శాస్త్రి ఎలా సుప్రసిద్ధులంటే కరుణశ్రీగా. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఎలా సుప్రసిద్ధులంటే కరుణశ్రీగా. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ప్రసిద్ధ ఖండకావ్యాలు ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు మొదలైనవి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ప్రసిద్ధ ఖండకావ్యాలు ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు మొదలైనవి. పాపయ్య శాస్త్రి పిల్లల కోసం రచించినది తెలుగు బాల శతకం. పిల్లల కోసం తెలుగు బాల శతకాన్ని రచించిన ఎవరంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ఖండకావ్యాలు ఏంటంటే ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు. కొండవాగు రచయిత చెరుకుపల్లి జమదగ్ని శర్మ. ఈయన కాలం 1920 నుంచి 1986 వరకు. కొండవాగు రచయిత ఎవరంటే చెరుకుపల్లి జమదగ్ని శర్మ. చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు కవి, కథకులు. చెరుకుపల్లి జమదగ్ని కలం పేరు ఏంటంటే జమదగ్ని. ఆయన పేరులోనే ఉంది కదా చెరుకుపల్లి జమదగ్ని శర్మ. అందులో ఆయన కలం పేరు ఏంటంటే జమదగ్ని. చెరుకుపల్లి జమదగ్ని శర్మ రచనలు మహోదయం, చిలుక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష మొదలైనవి. ఈ రచనలు మాత్రం గుర్తుపెట్టుకోండి. పాఠం రచించింది ఎవరు, ఆ పాఠం ఎవరు, రచనలు మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. చెరుకుపల్లి జమదగ్ని శర్మ రచనలు మహోదయం, చిలుక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష. ధర్మదీక్ష రచించినది ఎవరండి? చెరుకుపల్లి జమదగ్ని శర్మ. అన్నదమ్ములు రచించినది చెరుకుపల్లి జమదగ్ని శర్మ. చిలుక గోరింక రచించినది చెరుకుపల్లి జమదగ్ని శర్మ. మహోదయం రచించినది చెరుకుపల్లి జమదగ్ని శర్మ. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాసినది చెరుకుపల్లి జమదగ్ని శర్మ. పిల్లల మనస్తత్వ చిత్రణ ఆధారంగా ప్రధానంగా కథలు రాసింది ఎవరంటే చెరుకుపల్లి జమదగ్ని శర్మ. తర్వాత వడగళ్ళు రచయిత ఏడిది కామేశ్వరరావు. 12/9/1913 నుంచి 1984 వరకు ఈయన కాలం. వడగళ్ళు రచయిత ఏడిద కామేశ్వరరావు. ఈయన కాలం 12/9/1913 నుంచి 1984 వరకు. ఏడిద కామేశ్వరరావు ఆకాశవాణిలో పనిచేశారు. ఎవరు రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులంటే ఏడిద కామేశ్వరరావు గారు. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందిన వాళ్ళు ఎవరంటే ఏడిద కామేశ్వరరావు గారు.
ఏడిది కామేశ్వరరావు రచనలు రాష్ట్రగీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైనవి. ఏడిది కామేశ్వరరావు గారి రచనలు రాష్ట్రగీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైనవి. ఇండోనేషియా చరిత్ర రచించింది ఎవరందంటే ఏడిది కామేశ్వరరావు. జైలు రోజులు రచించింది ఏడిది కామేశ్వరరావు. రాష్ట్రగీతం రచించింది ఏడిది కామేశ్వరరావు. బాలల కోసం ఎన్నో పాటలు నాటికలు రాసినది ఏడిది కామేశ్వరరావు. బాలలు అంటే బాలల కోసం అని వచ్చిందంటే పాటలు నాటికలు రాసింది ఎవరంటే ఏడిద కామేశ్వరరావు గారు. జయగీతం రచయిత బోయి భీమన్న. జయగీతం రచయిత అంటే బోయి భీమన్న. బోయి భీమన్న కాలం 19/9/1911, 16/12/2005. బోయి భీమన్న కాలం 19/9/1911 నుంచి 16/12/2005 వరకు. బోయి భీమన్న కవి, నాటకకర్త. బోయి భీమన్న గారు కవి మరియు నాటకకర్త. బోయి భీమన్న రచనలు పాలేరు, కూలిరాజు వంటి నాటికలు. పాలేరు, కూలిరాజు అనేవి నాటికలు. బోయి భీమన్న రచనలో కూలిరాజు, పాలేరు అనేవి ఏంటంటే నాటికలు. గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత వంటివి ఖండకావ్యాలు. బోయి భీమన్న గారి రచనలో ఖండకావ్యాలు ఏమంటే గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత. నాటికలు ఏంటంటే పాలేరు, కూలిరాజు. అలా కూడా క్వశ్చన్లు ఇస్తున్నారు. బోయి భీమన్న గారి రచనలో కింది వాటిలో నాటికలు ఏమిటంటే పాలేరు, కూలిరాజు. ఖండకావ్యాలు ఏంటంటే గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత. ఎవరు పద్యం, పాట, వచనం రెండిట్లోనూ సిద్ధహస్తులు? బోయి భీమన్న. ఎవరు పద్యం, పాట, వచనం మూడింటిలోనూ సిద్ధహస్తులు అంటే బోయి భీమన్న. బోయి భీమన్న స్వీయ చరిత్ర పాలేరు నుంచి పద్మశ్రీ వరకు. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు స్వీయ చరిత్ర ఎవరిది అంటే బోయి భీమన్న గారిది. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు స్వీయ చరిత్ర ఎవరి స్వీయ చరిత్ర ఇదంటే బోయి భీమన్న గారిది. బోయి భీమన్న ఏ పురస్కారం పొందారు? కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. బోయి భీమన్న ఏ పురస్కారం పొందారు? కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. ఈ పురస్కారాలు కూడా గుర్తుపెట్టండి. కింది వాటిలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందని వారు లేకపోతే పొందిన వారని 4 ఆప్షన్లో కవులు, రచయితల పేర్లు ఇస్తున్నారు. ఇలా కూడా గుర్తుపెట్టుకోండి. బోయి భీమన్న ఏ పురస్కారం పొందారంటే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. తోలుబొమ్మలాట ఒక జానపద కళ పాఠానికి ఎవరు రచించిన తోలుబొమ్మలాట వ్యాసం ఆధారం? కెవి రామకృష్ణ. తోలుబొమ్మలాట ఒక జానపద కళ పాఠానికి ఎవరు రచించిన తోలుబొమ్మలాట వ్యాసం ఆధారం అంటే కెవి రామకృష్ణ. అంటే ఈ పాఠానికి ఆధారం తోలుబొమ్మలాట అనే వ్యాసం. దాన్ని రచించింది ఎవరంటే కెవి రామకృష్ణ. తోలుబొమ్మలాట జానపద కళ పాఠానికి ఆధారం ఏంటంటే తోలుబొమ్మలాట అనేది వ్యాసం. తోలుబొమ్మలాట అనేది వ్యాసం. అది ఎవరు రచించారంటే కెవి రామకృష్ణ. పెన్నేటి పాట. పెన్నేటి పాట రచయిత విద్వాన్ విశ్వం. విద్వాన్ విశ్వం కాలం 21/10/1915 నుంచి 19/10/1987 వరకు. పెన్నేటి పాట రచయిత విద్వాన్ విశ్వం. విద్వాన్ విశ్వం గారి కాలం 21/10/1915 నుంచి 19/10/1987 వరకు. విద్వాన్ విశ్వం కవి, కథకులు. విద్వాన్ విశ్వం గారు కవి, కథకులు. సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించినది విద్వాన్ విశ్వం. సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించింది ఎవరంటే విద్వాన్ విశ్వం. విద్వాన్ విశ్వం రచనలో కొన్ని పెన్నీటి పాట, విలాసిని, రాతలు, గీతలు మొదలైనవి. విద్వాన్ విశ్వం రచనలో కొన్ని ఏంటంటే పెన్నేటి పాట, విలాసిని, రాతలు, గీతలు మొదలైనవి. పెన్నేటి పాట ఎక్కడి నుండి తీసుకున్నారంటే రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి ఈ ఖండికను తీసుకున్నారు. పెన్నేటి పాట పాఠం పెన్నేటి పాట ఖండికను తీసుకున్నారు. ఇది ఏమి చిత్రించిందంటే రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి ఈ ఖండికనేమో తీసుకున్నారు. మూడు చేపలు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. 23 ఈయన కాలం 23/4/1891 నుంచి 25/2/1961 వరకు. మూడు చేపల రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 23/4/1891 నుంచి 25/2/1961 వరకు. తేట తెనుగు నుడికారానికి, అచ్చమైన మానవ సంబంధాల చిత్రానికి కొండ గుర్తు లాంటి వారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. గుర్తుపెట్టుకోండి, తేట తెనుగు నుడికారానికి, అచ్చమైన మానవ సంబంధాల చిత్రానికి కొండ గుర్తు లాంటి వారు ఏంటంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథకులు, నవలాకారులు, నాటకకర్త. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలు ఎన్నో చిన్న కథల సంపుటాలు రచించారు. రాజరాజు వంటి నాటకాలు, ఆత్మబలి, రక్షాబంధనం వంటి నవలలు. శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి రచనలో నవలలు ఏంటంటే ఆత్మబలి, రక్షాబంధనం. అవే నాటకాలు ఏంటంటే రాజరాజు. నాటకం రాజరాజు, ఆత్మబలి, రక్షాబంధనం అనేది నవల. ఎవరు అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది. ఏ పేరుతో వెలువరించిన సుబ్రహ్మణ్య శాస్త్రి స్వీయ చరిత్ర? ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర. అనుభవాలు, జ్ఞాపకాలు అనేది ఎవరి యొక్క స్వీయ చరిత్ర అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది.
అనుభవాలు జ్ఞాపకాలనే స్వీయ చరిత్ర ఎవరిదంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వీయ చరిత్ర. ఇట్ ఈజ్ పండుగ రచయిత ఎవరంటే గిడుగు వెంకట రామమూర్తి. కాలం 29/8/1863 నుంచి 22/1/1940 వరకు. ఇట్ ఈజ్ పండుగ రచించింది ఎవరంటే గిడుగు వెంకట రామమూర్తి. కాలం 29/8/1863 నుంచి 22/1/1940 వరకు. ఆధునిక తెలుగు భాషా ప్రవక్త గిడుగు వెంకట రామమూర్తి. ఆధునిక తెలుగు భాషా ప్రవక్త అంటే గిడుగు వెంకట రామమూర్తి. ప్రజల జీవితానికి దూరంగా ఉన్న గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు గిడుగు వెంకట రామమూర్తి. ప్రజల జీవితానికి దూరంగా ఉన్న గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు ఎవరంటే గిడుగు వెంకట రామమూర్తి. వెంకట రామమూర్తి గారు అంటే వాడుక భాష, వెంకట రామమూర్తి గారు అంటే వాడుక భాష, గిడుగు వెంకట రామమూర్తి గారు అంటే వాడుక భాష. తన జీవితకాలం వ్యవహారిక భాషా ఉద్యమానికి, గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేసింది గిడుగు వెంకట రామమూర్తి. నెక్స్ట్ తన జీవితకాలం వ్యవహారిక భాషా ఉద్యమం, గిరిజన విద్యాభివృద్ధి కృషి చేసింది గిడుగు వెంకట రామమూర్తి గారు. గిడుగు వెంకట రామమూర్తి గారు అని గుర్తు రాగానే వ్యవహారిక భాషా ఉద్యమం, గిరిజన విద్యాభివృద్ధి. సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపింది గిడుగు వెంకట రామమూర్తి గారు. సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపింది ఎవరంటే గిడుగు వెంకట రామమూర్తి గారు. ఎవరు సవర పాటలు, కథలు సేకరించి సవర వాచకాలు రూపొందించారు. సవర ఇంగ్లీషు నిఘంటును రూపొందించడమే కాక సవర భాషలో మౌలికమైన పరిశోధన చేశారు. సవరల కోసం సవర వ్యాకరణం రచించారు. ఎవరంటే గిడుగు వెంకట రామమూర్తి. సవర భాషలు, పాటలు, కథలు సేకరించి సవర వాచకాలు రూపొందించినది, సవర ఇంగ్లీషు నిఘంటును రూపొందించడమే కాక సవర భాషలో మౌలికమైన పరిశోధన చేసినది, సవరల కోసం సవర వ్యాకరణం రచించినది ఎవరంటే గిడుగు వెంకట రామమూర్తి గారు. భారతదేశంలోని తొలితర మానవ శాస్త్రవేత్తలు ఒకరెవరంటే గిడుగు వెంకట రామమూర్తి గారు. భారతదేశంలోని తొలితర మానవ శాస్త్రవేత్తలు ఒకరెవరంటే గిడుగు వెంకట రామమూర్తి గారు. గిడుగు వెంకట రామమూర్తి రచించిన గ్రంథాలంటే బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం. గిడుగు వెంకట రామమూర్తి గారు రచించిన గ్రంథాలు ఏంటంటే బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం. ఎవరి స్ఫూర్తికి అనుగుణంగా గిరిజనుల గురించిన పాఠ్యాంశాన్ని ఇక్కడ పొందుపరిచారంటే గిడుగు వెంకట రామమూర్తి గారి స్ఫూర్తికి అనుగుణంగా. తరికొండ వెంగమాంబ, ఇందులో కవిత్వం ఇచ్చారు, చూద్దాం. మహాభారతాన్ని సంస్కృతంలో ఎవరు రాశారంటే వ్యాధవ్యాసుడు. మహాభారతం తెలుగులో రాసిన వారు నన్నయ్య, తిక్కన, ఎర్రాపర్రు. వీరిని ఈ ముగ్గురిని మనం ఏమంటామంటే కవిత్రయం అంటారు. మహాభారతాన్ని సంస్కృతం ఎవరు రచించారంటే వ్యాధవ్యాసుడు. మహాభారతం తెలుగులో రాసిన వారు ఎవరంటే నన్నయ్య, తిక్కన, ఎర్రాపర్రులు. నన్నయ్య ఎవరి ఆస్థానంలో ఉండేవాడంటే రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. నన్నయ్య ఎవరి ఆస్థానంలో ఉండేవాడంటే రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. నన్నయ్య ఎన్నో శతాబ్దానికి చెందినవాడు అంటే 11వ శతాబ్దానికి చెందినవాడు. నన్నయ్య ఎన్నో శతాబ్దానికి చెందినవాడు అంటే 11వ శతాబ్దానికి చెందినవారు. ఎవరి కోరికపై సంస్కృతంలో ఉన్న భారతాన్ని నన్నయ్య తెలుగులోకి రాశారంటే రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు, తన రాజైన రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు నన్నయ్య భారతాన్ని తెలుగులో రాయడానికి పూనుకున్నారు. నన్నయ్య మహాభారతంలో ఎంత భాగం రచించాడు? ఆది, సభా పర్వాలను, అరణ్యపర్వంలో కొంత భాగాన్ని. నన్నయ్య మహాభారతంలో ఎంత భాగం రచించాడంటే ఆది, సభా పర్వాలను, అరణ్యపర్వంలో కొంత భాగాన్ని. నన్నయ్య గల బిరుదులు ఆదికవి, వాగను శాసనుడు. నన్నయ్య గల బిరుదులు ఏంటంటే ఆదికవి, వాగను శాసనుడు. తిక్కన ఎవరి వద్ద మంత్రిగా ఉండేవాడంటే నెల్లూరుని పాలించిన మనుమసిద్ధి వద్ద. తిక్కన ఎవరి వద్ద మంత్రిగా ఉండేవారంటే నెల్లూరును పాలించిన మనుమసిద్ధి వద్ద. తిక్కన ఎన్నో శతాబ్దానికి చెందినవారంటే 13వ శతాబ్దం. నన్నయ్య 11వ శతాబ్దం, తిక్కన 13వ శతాబ్దం. ఆయన రాజరాజ నరేంద్ర ఆస్థానంలో ఉండేవాడు. ఈయన నెల్లూరు పాలించిన మనుమసిద్ధి వద్ద ఆస్థానంలో ఉండేవారు తిక్కన. మహాభారతంలో ఎంత భాగం రచించారంటే మహాభారతంలో విరాట పర్వం మొదలు 15 పర్వాలు. తిక్కన మహాభారతంలో ఎంత భాగం రచించారంటే మహాభారతంలో విరాట పర్వం మొదలు 15 పర్వాలు రచించారు. మహాభారతం తెలుగు రచనల్లో ఎక్కువ భాగం రచించినది, తెలుగులోకి రచించింది ఎవరుందంటే తిక్కన గల బిరుదులు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. తిక్కన గల బిరుదులు ఏంటంటే కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. నిర్వచనోత్తర రామాయణం అనే కావ్యం రచించినది ఏంటంటే తిక్కన. నిర్వచనోత్తర రామాయణం అనునది ఒక కావ్యం, దాన్ని రచించింది ఎవరంటే తిక్కన. నిర్వచనోత్తర రామాయణం అనేది కథ, కావ్యం అని అడిగారు అనుకోండి, అది ఒక కావ్యం, దాన్ని రచించింది ఎవరంటే తిక్కన. తర్వాత ఎర్రని ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి. ఎర్రన ఎవరి ఆస్థానంలో ఉండేవాడంటే అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి. ఎర్రని ఎన్నో శతాబ్దానికి చెందినవాడంటే 14వ శతాబ్దం. ఎర్రన ఎన్నో శతాబ్దానికి చెందినవాడంటే 14వ శతాబ్దం. నన్నయ్య 11, తిక్కన 13, ఎర్రన 14.
భారతంలో అరణ్యపర్వంలో నన్నయ్య రాయిగా మిగిలిన భాగాన్ని ఎవరు పూర్తి చేశారంటే ఎర్రన. భారతంలో అరణ్యపర్వంలో నన్నయ్య రాయిగా మిగిలిన భాగాన్ని ఎవరు పూర్తి చేశారంటే ఎర్రన. ఎర్రన రచించినవి హరివంశం, నృసింహ పురాణం. ఎర్రన రచించినది హరివంశం, నృసింహ పురాణం. నృసింహ పురాణం రచించిన ఎవరంటే ఎర్రన. హరివంశాన్ని రచించింది కూడా ఎర్రన. ఎర్రనకు గల బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు. ఎర్రనకు గల బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు. మంచి బహుమతి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. చిలకమర్తి నరసింహ కాలం 26/9/1867 నుంచి 17/4/1946 వరకు. చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారి కాలం 26/9/1867 నుంచి 17/4/1946. ఈ కాలాలు, ఈ డేట్లు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వద్దు, భయపడద్దు. ఇలాంటి మ్యాక్సిమం ఎగ్జామ్లో ఇవ్వలేదు ఇంతవరకు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం కవి, నాటకకర్త, నవలాకారులు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం కవి, నాటకకర్త, నవలాకారులు. చిలకమర్తి నరసింహం గారి రచనలు: గయోపాఖ్యానము, కీచకవధ వంటి నాటకాలు. గయోపాఖ్యానము, కీచకవధ అనేవి నాటకాలు, చిలకమర్తి వారి నాటకాలు. రామచంద్ర విజయము, గణపతి వంటివి నవలలు. గణపతి నవలను రచించింది ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఇది చాలా ఎక్కువసార్లు ఒక్కోసారి వచ్చింది ఇంతకుముందు ఎగ్జామ్స్లో. గణపతి నవలని ఎవరు రచించారంటే చిలకమర్తి నరసింహం గారు. రామచంద్ర విజయం ఇది కూడా ఒక నవల. బల్లట, కృపాంబోనిధి ఇవన్నీ శతకాలు. ఈయన స్వీయ చరిత్ర కూడా రచించారు. బల్లట, కృపాంబోనిధి ఇవి శతకాలు. ఎవరు? చిలకమర్తి వారి శతకాలు. ఈయన స్వీయ చరిత్ర కూడా రచించారు. నాటకాలు 2 గుర్తుపెట్టుకోండి, నవలలు 2 గుర్తుపెట్టుకోండి, శతకాలు 2 గుర్తుపెట్టుకోండి. కందుకూరి వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించి నిర్వహించింది ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. కందుకూరి వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళిత విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించి నిర్వహించింది ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఒక్కోసారి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఎవరి స్ఫూర్తితో ఇలా పాఠశాల నిర్వహించారంటే కందుకూరి వీరేశలింగం గారి స్ఫూర్తితో. థ్యాంక్ యూ.